పులులు ఎక్కడా? అరే ఆనే ఉన్నాయి. ఎవరు? కేసీఆర్ అనుకుంటున్నా? కాదు. ఆ 4 పులులు ఎక్కడ బతికే ఉన్నాయా, వేటగాళ్ల విష ప్రయోగానికి బలయ్యా? అవే అనుమానాలు. కాగజ్ నగర్ ఫారెస్ట్ లో టైగర్ ఫ్యామిలీకి ఆపద. 4 పిల్లలతో కలిసి జీవిస్తున్న 2 పెద్ద పులులు. వీటిలో ఇప్పటికే మగ పులి, ఓ పిల్ల మృతి. తల్లి 3 పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్. 70 మంది సిబ్బందితో అడవిని జల్లెడ పడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. విష ప్రయోగం జరిగిన పశువు కలేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయనే దానిపై నో క్లారిటీ అట. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ లో 2 పులులు మృతి చెందిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. చనిపోయినవి ఒంటరి పులులు కావని, అవి ఒకే ఫ్యామిలీకి చెందినవని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఒక మగ పులి, ఆడపులి తమ 4 పిల్లలతో కాగజ్ నగర్ అడవిలో ఆవాసం ఏర్పాటు చేసుకోగా వాటిలో మగ పులి, ఓ కూన మృతి చెందాయి. ఈ నేపథ్యంలో తల్లి పులి 3 పిల్లల పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కడం లేదు. 4 రోజులుగా కాగజ్ నగర్ రేంజ్ పరిధిలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది అటవీ సిబ్బంది పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాటి జాడ దొరకలేదు. సీసీ కెమెరాల్లోనూ పులుల ఆనవాళ్లు కనిపించకపోవడంతో అవి బతికే ఉన్నాయా, లేదంటే వేటగాళ్ల విష ప్రయోగానికి కూడా అవి బలయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అసలు పులుల సంఖ్య తగ్గిపోతా ఉంది. దరిద్రం ఏంటంటే మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఏ అడవిలో ఉన్నాయి, అది డెలివరీ అయిందా, దానికి ఎన్ని పిల్లలు పుట్టినాయి, అవి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాయి, దానికి పేర్లు పెడతా ఉంటారు అటవీ శాఖ అధికారులు. బారసాల కనుక చేసి పేరు పెట్టినట్టు పుల్లకు కూడా పేరు పెడుతుంటారు. టింకీ పింకీ అని పెడుతుంటారు అన్నట్టు. సరే, ఏం పేర్లు పెట్టినా ఏం చేసినప్పటికీ కూడా పులులను అంతమొందించేటువంటి ఒక వేటగాళ్ళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నివారించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఈ భారతదేశంలో పులులు ఎన్ని ఉన్నాయి అనేది మన అధికారులు లెక్క చెప్తారు. కానీ ఈ బీసీలు ఎంతమంది ఉన్నారంటే లెక్క చెప్పేటోళ్ళు లేడు. పులులకు ఉన్న విలువ బీసీలకు లేనటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా పులుల సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పులులు ఏమైనా తక్కువ పడితే మన పులి ఉందిగా, మన పులి నాయన పులి అని చెప్పిండుగా, నాయన పులి బయటికి వెళ్తుంది. ఈ పులితోని కవర్ చేయరు 4 రోజులు అడవిలు ఇడిచిపెట్టి. ఈ పుల్లను తీసుకుపోయి అడవిలు ఇడిచిపెడితే వీళ్ళతోటి ప్రమాదం. ఇంకా ఆ పులుల కంటే ఈ పులులే డేంజర్. ఆ పులులే భయపడిపోతాయి ఈ పులిని చూస్తే. అయితే అసలు యాక్చువల్లీ జంతు కలయిబర్లు అంటే ఇక్కడ ఆవు పైన, తర్వాత చనిపోయిన ఆవుల పైన గేదెలు అంటే దానికి వేటగాళ్ళ మరి ఇంకోరా తెలియదు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళ జనావాసాలు లేదంటే వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఉన్నటువంటి పశువుల పైన పులులు దాడు చేసి చంపుతున్నప్పుడు ఆ చనిపోయిన ఆవుకే లేకపోతే ఆ పశు కలైబరానికి విషం పూస్తారు. మళ్ళీ అక్కడికి పులి వచ్చి తింటది కాబట్టి అది తిని చచ్చిపోతుంది. ఇక పులి పీడ విరగడవుతుంది అనేది కొంతమంది ఆలోచన. ఈ గతంలో ఇటువంటి జరిగినాయి.